హలో ఎవ్రీవన్. సో ఈరోజు అయితే మన ప్రైజ్ యాక్షన్ మీద ట్రేడ్స్ తీసుకోబోతున్నాం. సో యాక్చువల్గా ప్రైజ్ యాక్షన్ అనేది నేను చాలా వీడియోస్లో చెప్పిన ప్రైజ్ యాక్ట్ చేసే విధాన్ని మనం ప్రైజ్ యాక్షన్ అని అంటుంటాం. అంటే స్ట్రాటజీస్ని బట్టి మన ఎంత తోపు స్ట్రాటజీ అయినా ఒక్కొక్క టైం స్ట్రాటజీస్ న్యూస్ వచ్చినప్పుడు పనిచేయవు. సో అలాంటి మూమెంట్లో ప్రైజ్ యాక్షన్ అనే మెయిన్ కీ. దాదాపు చాలామంది యాక్చువల్గా ట్రేడింగ్ చేసేది మొత్తం ప్రైజ్ యాక్షన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈరోజు అయితే ట్రెండ్ లైన్ బేస్ని బట్టి మనం ట్రేడ్స్ తీసుకోబోతున్నాం. సో ట్రెండ్ లైన్ అనేది ప్రైజ్ యాక్షన్లో ఇది ఒక పార్ట్ అన్నట్టే. సో ట్రెండ్ లైన్ అనేది అసలు మీకు ట్రెండ్ లైన్ దానిలోనే మీనింగ్ ఉంది. ఒక ట్రెండ్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో అది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ట్రెండ్ లైన్ అన్నట్టు. సో ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేసుకోవాలంటే, ఒకవేళ ట్రెండ్ అనేది అప్వర్డ్స్ కోసం ఉంటే, సో క్యాండిల్స్ డౌన్స్ బాటమ్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. సో ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలంటే, సో ఈ ప్రైజ్ యాక్షన్ మీద మనం ట్రేడ్స్ తీసుకోవాలి. ఈ ట్రెండ్ లైన్ ప్రైజ్ యాక్షన్ మీద ట్రేడ్స్ తీసుకోవాలంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మార్కెట్ ట్రెండీ ఉండాలి. సో ఇక్కడైతే నాకు ఒక ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ ట్రెండ్ లైన్ తీసుకున్నా. నేను ఎలా డ్రా చేసుకున్నాను మీరు చూడొచ్చు. ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్, దీని బాటమ్ ఇంకా ప్లస్ ఈ ట్రెండ్ కంప్లీట్గా ఒక ట్రెండ్ని బాటమ్స్ని డ్రా చేసుకున్నా. సో నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్ ఏంటంటే, నేను తీసుకున్న ఈ ట్రెండ్ లైన్ని రీచ్ కావాలి. సో ఈ నెక్స్ట్ క్యాండిల్ తీసుకుందాం. సో నేను ఇక్కడ డౌన్వర్డ్స్ కోసం తీసుకుంటా, ఎందుకంటే ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి ఈ రెడ్ క్యాండిల్ అనేది. చూద్దాం. చూడొచ్చు, నేను ఇక్కడ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకున్నా. సో ఈ ట్రెండ్ లైన్ని కంపల్సరీ రెడ్ క్యాండిల్ అయితే టచ్ కావాలి. వన్స్ ఒక్కసారి టచ్ అయ్యి మీదికి వెళ్తే దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ట్రెండ్ లైన్ని ఈ క్యాండిల్ అయితే క్లియర్గా బ్రేక్ చేస్తుంది. సో ఇక్కడ ట్రెండ్ని క్యాండిల్ ఫాలో అవ్వట్లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కరెక్ట్గా ఒక చిన్న డ్రా చేస్తుంటే ఒక చిన్న మిస్టేక్ వల్ల మన ట్రేడ్ని మిస్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది నేను కరెక్ట్ డ్రా చేయాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బాటమ్ స్టార్టింగ్లో అయితే నేను పెట్టిన, సో మధ్యలో ట్రెండ్ లైన్ అనేది మిస్ అయింది. అక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది క్యాండిల్స్ని కట్ చేసుకుంటూ వెళ్ళింది. సో అది కాదు, కరెక్ట్ డ్రా చేయాలంటే క్యాండిల్ మీద నుంచి డ్రా చేయొద్దు, క్యాండిల్ బాటమ్స్ని బట్టి మనం డ్రా చేసుకోవాలి. సో ఇక్కడైతే ఒక చిన్న మిస్టేక్ జరిగింది, ఏంటంటే డ్రాయింగ్ చేసుకోవడం. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ కరెక్ట్ చేసిన. సో ఇది కరెక్ట్గా మనం డ్రా చేసుకోవాల్సింది. సో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్, వీడియో రికార్డ్ చేస్తుంటే మనం ప్రతి ఒక్కటి కరెక్ట్గా చేయలేం. సో చూద్దాం. ఈ క్యాండిల్ క్లోజింగ్ బట్టి నేను నెక్స్ట్ ట్రేడ్ అనేది డిసైడ్ చేస్తాను. సో ఇక్కడ నేనైతే అప్వర్డ్స్ కోసం వెళ్తున్నా. ఇక్కడ చూడొచ్చు, నేను దాదాపు $2,000 ట్రేడ్ అయితే తీసుకున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కరెక్ట్గా నేను ఇప్పుడు డ్రా చేసుకున్నా. ఇక్కడ మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇది మనం కరెక్ట్గా డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్ అనేది మనం కరెక్ట్ డ్రా చేయాలనుకో ట్రేడ్స్ని మిస్ అయిపోతాం. అట్ ద సేమ్ టైం ట్రేడ్స్ ఇంకా మిస్టేక్ అవుతూ ఉంటాయి, లాసెస్లో వెళ్ళిపోతాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒకవేళ నేను అదే ఈ ట్రెండ్ లైన్ని క్యాండిల్ బ్రేక్ డౌన్ ఇచ్చింది అని నేను డౌన్వర్డ్స్ కోసం తీసుకున్నాడంటే నేను ఈ ట్రేడ్ అనేది లాస్ అయ్యి ఉండే. సో ఇక్కడ మనం కరెక్ట్ డ్రా చేసుకున్నందువల్ల ఇక్కడ మనం క్లియర్ కట్గా $2,000 ట్రేడ్ అయితే విన్ అవుతున్నాం. సో చూడొచ్చు, ఇక్కడ మనం ఒక చిన్న గ్యాప్ అయినా ఇచ్చిపెట్టినాం అనుకో, సో అక్కడ మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే ఇక్కడ చూడొచ్చు, 2 ట్రేడ్స్ క్లియర్ కట్గా మనమే విన్ అయినాం.
సో లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది మీకు. సో నెక్స్ట్ ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉంటే మీకు ఇంకో ట్రేడ్ తీసుకొని చూపిస్తా, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఈ వీడియో మోరల్ ఆఫ్ ది వీడియో ఏంటంటే ట్రెండ్ లైన్ మీద ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి. ట్రెండ్ లైన్ అనేది ఒక మార్కెట్ ట్రెండ్ని ఫైండ్ అవుట్ చేసేది, అప్వర్డ్స్ కోసం డౌన్వర్డ్స్ కోసం ఉందా ట్రెండ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికే ట్రెండ్ లైన్ అనేది. సో వన్స్ మనం ట్రెండ్ లైన్ని డ్రా చేసుకోవడం నేర్చుకున్నాం అనుకో, మ్యాక్స్ టు మ్యాక్స్ 80 to 95% వరకు సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆపర్చునిటీ అయితే లేదు, మార్కెట్ సైడ్ వేస్ ఉన్నాయి ఎక్కువ. మనకేంటంటే ట్రెండీ మార్కెట్ ఉండాలి, అప్వర్డ్స్ కోసం లేదా డౌన్వర్డ్స్ కోసం. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను బాటమ్ డ్రా చేసుకుంటాను, మీరు అబ్జర్వ్ చేయాలి కంపల్సరీ, లేదా ట్రేడ్స్ మిస్ అవుతారు లేదా లాస్ అవుతారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ కట్గా నేనైతే ఒక గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్ బేసిస్ని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు అసలు మిస్టేక్ చేయాలి, ఎందుకంటే లాస్ట్ టైమే కొంచెం రైట్ ఇక్కడైతే డ్రా చేసుకున్నా కరెక్ట్గా. సో ఇక్కడైతే క్లియర్గా బ్రేక్ డౌన్ ఇచ్చింది మార్కెట్. మీరు చూడవచ్చు ఇక్కడ రెడ్ క్యాండిల్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసింది, కానీ నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా. సో ఈ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మనం నెక్స్ట్ ట్రేడ్ అనేది డిసైడ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ క్యాండిల్ రెడ్గా క్లోజ్ అయితే సో నా నెక్స్ట్ ట్రేడ్ కంపల్సరీ డౌన్వర్డ్స్ కోసమే ఉంటుంది. చూద్దాం ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇంకా 150 seconds ఉన్నాయి. ట్రేడింగ్ అనేది చాలా సింపుల్, కానీ అంత ఈజీ ఏం కాదు. సింపులే కానీ ఈజీ కాదు. ఇక్కడ ట్రేడింగ్లో మొత్తం సైకాలజీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మన సైకాలజీ ఎంత కొంచెమైనా డిస్టర్బ్ అయితే చాలు కదా, అకౌంట్ మొత్తం జీరో అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, కానీ రెడ్లో క్లోజ్ కావాలి. ఒకవేళ ఇది రెడ్లో క్లోజ్ అయితేనే నేను ట్రేడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తా. సో ఇక్కడ మీరు చూడొచ్చు గ్రీన్లో క్లోజ్ అవుతుందా రెడ్లో తెలియదు. ఈ క్యాండిల్ క్లోజింగ్ బట్టే మనం ఇప్పుడు నెక్స్ట్ ట్రేడ్ అనేది డిసైడ్ చేస్తాం. ఒకవేళ రెడ్లో క్లోజ్ అయితే డౌన్వర్డ్స్ కోసం 100 కంపల్సరీ డౌన్వర్డ్స్ కోసం వెళ్ళిపోతాం. సో ఇక్కడ మీ గ్రీన్లో క్లోజ్ అయింది కాబట్టి నేను అప్వర్డ్స్ కోసం వెళ్తున్నాను, ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్గా మార్కెట్ ఇండికేషన్ ఇచ్చేసింది ఏంటంటే మార్కెట్ ఇప్పుడు అప్వర్డ్స్ కోసం వెళ్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను అప్వర్డ్స్ కోసం తీసుకున్న రీజన్ ఏంటంటే ఇక్కడ గ్రీన్లో క్లోజ్ అయ్యే క్యాండిల్ రెడ్లో క్లోజ్ అయ్యే క్యాండిల్ రెడ్లో కాక గ్రీన్లో క్లోజ్ అయింది అంటే అక్కడ బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు అన్నట్టు. సో క్లియర్గా నేను బయింగ్ కోసం వెళ్ళిపోయినా, సో అప్ కోసం వెళ్ళిపోయినా. ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు దాదాపు 4 ట్రేడ్స్ అంటే $4,000 ట్రేడ్ తీసుకున్నా అంటే మాత్రం కాన్ఫిడెన్స్ లేకుండా నేను ఇంత పెద్ద ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తానో మీరు చూడొచ్చు. మీకు ఈ మాత్రం కాన్ఫిడెన్స్ రావాలంటే ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ లేకుండా మీరు ఏ పని చేయలేరు. అదే దాదాపు మనం డిగ్రీ చేయాలన్నా బీటెక్ చేయాలన్నా మన ప్రపంచంలో ఏ డిగ్రీ చేయాలన్నా మ్యాక్స్ టు మ్యాక్స్ 3 to 4 years మనం ఇవ్వాలి. సరే మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం డిగ్రీలా తీసుకోగలం. ఇక్కడ చూడవచ్చు క్లియర్గా ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి. క్యాండిల్ సైజ్ చూడండి మీరు, ఇక్కడ బయర్స్ యాక్టివ్ ఉన్నారని మనం అర్థం చేసుకున్నాం, అది కదా మనకు కావాల్సింది. సో మినిమం డాక్టర్ ఇంజనీర్ కావడానికి 4 to 5 years మనం సాక్రిఫైస్ చేస్తాం. దట్ టు ట్రేడింగ్ అనేది డాక్టర్ ఇంజనీర్ కన్నా చాలా కాంప్లికేటెడ్ ఫీల్డ్, చాలా కాంప్లికేటెడ్ జాబ్ ఇది. సో దీనికి మీరు వచ్చి 2-3 daysలో నేను ప్రాఫిటబుల్ ట్రేడర్గా మారాలంటే నెక్స్ట్ ఇంపాసిబుల్. మీరు టైం ఇవ్వాలి 2-3 years. నాకైతే దాదాపు 4 years అయింది ఈ ఫీల్డ్లో ట్రేడింగ్లో ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు నా యాక్యురసీ లెవెల్ 80% వరకు ఉన్నది, 80 to 90.
ఇన్ సమ్ కేసెస్ 95 వరకు అయినా నేను యాక్యురసీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటా. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకేమైనా ట్రేడ్స్ తీసుకుందామా చూడ. అన్నీ ఓటీసీ మార్కెట్సే ఉన్నాయి ఇవాళ. సాటర్డే కదా, అన్నీ ఓటీసీ. సాటర్డే సండే అంటే మొత్తం ఓటీసీ మార్కెట్సే ఉంటాయి. చాలా వాలిటైల్గా ఉంటాయి మార్కెట్స్ అన్నీ. సో నేను ఇక్కడ అవాయిడ్ చేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ ద డే. బాయ్.